అవి చలికాలం నడుస్తున్న రోజులు కావటం వల్ల విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. దాంతో అన్ని పనులకు బ్రేక్ పడింది. కూలి పనులు చేసుకుంటూ బ్రతికే శారద కుటుంబం ఆకలి కష్టాల్ని ఎదుర్కొంటుంది. రాత్రి సమయం 7:30 దాటింది. అతుకుల బట్టలతో ఆకలిగా ఉన్న తన ఇద్దరు పిల్లలు హరీషు, భవ్యల్ని తీసుకుని రోడ్డు మీద నడుస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది అనామిక. శివయ్య, రోజు రోజుకి బతుకు భారం, పూట పూటకి జీవనం నరకం. ఒక పక్క ఆకలి, మరొక పక్క దాహం. వీటన్నిటికీ కారణం పేదరికం. ఇంతలా బాధ పెట్టే బదులు నీలో కలుపుకో తండ్రి అని వేడుకుంటూ ముందుకు నడుస్తుంటే తనతో పాటు నడుస్తున్న కొడుకు హరీష్ దీనంగా, ఇలా ఎంత దూరం నడుద్దామమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు బాబు, రోడ్డుంది, కాళ్ళు ఉన్నాయి, ఓపికన్నంత వరకు నడుద్దాం. అమ్మా, బాగా ఆకలవుతుంది, తట్టుకోలేకపోతున్నానమ్మా. అవునమ్మా, ఆకలవుతుందమ్మా అని పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే అనామిక కోపంగా, ఆకలి ఆకలి ఆకలి, నన్ను తినండ్రా. మీకు ఆకలి బాధ తీరుతుంది, నాకు మీ బాధ్యత తీరుతుంది. ఏం పిల్లలరా మీరు అని ఇద్దరి పిల్లల్ని కోపంగా కొడుతుంది. పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. కొట్టి కొట్టి అలసిపోయిన అనామిక బాధగా ఏడుస్తున్న తన పిల్లల్ని దగ్గరికి తీసుకుని బాధపడుతూ ఉంటుంది. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఆకలి అనను అని అనగానే అనామికకి దుఃఖం పొంగుకొచ్చేస్తుంది. ఏడుస్తూనే తన పిల్లలతో ఇలా అంటుంది. ఏం చేయండిరా పిల్లలు, మీ ఆకలి ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు. చేయడానికి పనులు ఇవ్వడం లేదు, ఒకవేళ చేసినా తగ్గ డబ్బు ఇవ్వడం లేదు. గత కొన్ని రోజులుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి గుడికి వెళ్తున్నాం, అక్కడ పెట్టే ప్రసాదమే తింటూ ఉన్నాం అని అంటూ ఉండగా గుడిలో గంట కొట్టిన శబ్దం వినపడుతుంది. ఆ గంట ఎక్కడ్నుంచా అని మళ్ళీ చూస్తుంది అనామిక. మళ్ళీ గంట సౌండ్ వినిపిస్తుంది. పిల్లలు, మనకి దగ్గరలో గుడి ఉన్నట్టుగా ఉంది, అక్కడికి పోదాం పదండి. ప్రసాదం పెడతారు కదా, అది తిని నీళ్లు తాగి ఇంటికి వెళ్దాం. అలాగే మమ్మీ. సరే మమ్మీ అని పిల్లలనగానే అనామిక వాళ్ళని తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకచోట ఒక గుడి కనబడుతుంది. పిల్లలు అనామిక సంతోషపడుతూ ఆ గుడివైపు నడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు మట్టింటి గుమ్మం దగ్గర శారద తన భర్త ప్రసాదు నిలబడి రోడ్డు వైపు కోడలు అనామిక, మనవడు హరీషు, మనవరాలు భవ్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు రమేష్ అరుగు మీద కూర్చొని ఉంటాడు. ఇదేంటి శారద, పిల్లల్ని తీసుకొని కోడలు ఇంకా ఇంటికి రాలేదు? నాకు మాత్రం ఏం తెలుసండి, ఆకలి అంటూ పిల్లలో కోడల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏమో. అందుకేనమ్మా, నేనెళ్ళి చూసొస్తాను. నువ్విలా వెళ్ళగానే కోడలో పిల్లల్ని తీసుకొని ఇంటికొస్తే ఎలా బాబు? అప్పుడు నేను కొడుకు కోసం వెళ్తానులే శారదా. బాబు రమేషు, నువ్వెళ్ళి కోడలు పిల్లలు ఎక్కడున్నారో చూసిరా, కనబడితే వెంట పెట్టుకుని తీసుకొనిరా. అలాగే నాన్న అని చెప్పి రమేష్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడు. ఇక పేద బతుకులు మారే రోజు రాదా అండి? ఎందుకు రా శారదా, వస్తుందనే ఆశతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఏ ముందుకు ఏమనండి, చేయడానికి పనులు లేవు, తినడానికి ఇంట్లో సరుకులు లేవు, ఏం చేయమంటారు చెప్పండి? గత 4 రోజులుగా చేస్తుందే, చెయ్యాలి శారదా, తప్పదు. ఇంటింటికెళ్ళి ఆకలవుతుంది, కాస్త అన్నం పెట్టండి అని అడుగుతుంటే చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా అంటున్నారు. పని చేస్తాము, పనుంటే ఇవ్వండి అని అడిగినా సరే పని ఇవ్వడం లేదు. ఎలాగైతే ఎలా చెప్పండి అని శారద అడగగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రమేష్ రోడ్డు మీద నడుస్తూ భార్య అనామిక, పిల్లలు హరీషు, భవ్యల్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడా కనిపించటం లేదు. అలా వాళ్ళని వెతుకుతూనే రమేష్ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక గుడి ముందు అడుక్కునే వాళ్ళ దగ్గరికి తన ఇద్దరు పిల్లలు హరీషు, భవ్యల్ని తీసుకుని వచ్చింది ఆ పేద తల్లి అనామిక. పాపం, ఆ అడుక్కునే కమల, సురేఖ, వీరేష్ వాళ్ళకి తెలీదు. తను కూడా తన పిల్లలతో కలిసి గుడికొచ్చిందేమో అనుకొని, దానం చేయండి తల్లి, పుణ్యం ఉంటుంది, పిల్లలు చాలా గొప్పవాళ్ళవుతారమ్మా, దాన ధర్మం చెయ్యండమ్మా. ఆగండి, అమ్మగారిది చాలా పెద్ద మనసు, ఇక్కడుంది మన ముగ్గురమే కదా, గొప్పగా దానం చేస్తారు అని అంటున్న వాళ్ళని దీనంగా చూస్తూ అనామిక చేతులు జోడించి, నన్ను మన్నించండి, నేనిక్కడికి దానం చేద్దామని రాలేదు, మీలాగే అడుక్కోవడానికి వచ్చాను అని అనామిక చెప్పగానే ఆ ముగ్గురు ఆశ్చర్యంగా అనామికాని చూస్తూ ఉంటారు.
అప్పుడు కొడుకు హరీష్, అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా, పంతులు ఇంకెప్పుడొస్తాడు? అవునమ్మా, అన్నయ్య చెప్పినట్టు బాగా ఆకలిగా ఉంది. ఇక తట్టుకోవడం నా వల్ల కాదమ్మా, కడుపు నొప్పి మొదలవుతుంది. కొంచెంసేపు ఓర్చుకో తల్లి, గుళ్ళో నుంచి పంతులు గారు రాగానే ప్రసాదం పెడతాడు. నా ప్రసాదం కూడా నీకే ఇస్తాను అని అనామిక చెబుతుంటే హరీష్ ఆకలికి తట్టుకోలేక గబగబా గుళ్ళోకి వెళ్తూ ఉంటాడు. అది చూసి అనామిక కంగారు పడుతుంది. బాబు హరీషు, నా మాట విని వెనక్కొచ్చేయి. అలా పంతులు గారి దగ్గరికి వెళ్ళకూడదు, కొడతారు బాబు, వెనక్కొచ్చేయి అని గట్టిగా అంటున్నా హరీష్ పట్టించుకోకుండా పంతులుగారి దగ్గరికి వెళ్తాడు. అనామిక అరుపులకి ఆశ్చర్యం నుంచి అడుక్కునే వాళ్ళు దేరుకుంటారు. అప్పుడు వెటకారంగా, ఓహో, నువ్వు కూడా మాలాగేనన్నమాట. అవునక్క, నేను కూడా మీలాగే అడుక్కోవడానికి వచ్చాను. ఎక్కడా పని దొరకడం లేదు. దొరికిన చోట పని చేస్తే డబ్బులు ఇవ్వకుండా తిడుతున్నారు, కొడుతున్నారు. కానీ 2 పూటల అన్నం పెట్టమని బ్రతిమిలాడినా పెట్టడం లేదు అని బాధపడుతూ ఉంటే అక్కడే ఉన్న సురేఖ కోపంగా చూస్తూ, ఇక్కడ మాత్రం ఏం దొరుకుతుంది? దొరికినా అది మా ముగ్గురికే సరిపోదు. నీ పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో. అలా అనకండి, నాకొద్దు. ప్రసాదం పిల్లలు తీసుకుంటారు. ప్రసాదం పిల్లలు తీసుకోగానే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీకు ప్రసాదం కావాలంటే పంతుల దగ్గరికి వెళ్ళమ్మా, అక్కడ పెడతాడు. అక్కడ కొంచెమే పెడతాడక్క. అదే ఇక్కడైతే మిగిలిన ప్రసాదం మొత్తం తీసుకొచ్చి ఇస్తాడు కాబట్టి కొంచెం ఎక్కువగా వస్తుంది, తిన్నట్టుంటుంది, పిల్లల ఆకలి తీరుతుంది అని అనామిక చెబుతూ ఉంటే పంతులుగారు హరీష్ని కొడుతూ తిడుతూ అక్కడికి తీసుకొస్తాడు. అనామిక అడ్డుపడుతుంది. అయ్యో పంతులు గారు, ఎందుకలా వాడిని కొడుతున్నారు? ఎందుకా? వాడు చేసిన పనికి కొట్టకుండా జోలపాట పాడాలా తల్లి? గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి పెట్టిన ప్రసాదం తింటున్నాడు వేధవా అంటూ కోపంగా అనామిక చూస్తూ ఉండగానే ఒక దెబ్బ కొడతాడు పంతులుగారు. అయ్యో పిల్లాడు కదా, ఆకలికి తట్టుకోలేక అలా చేశాడు, వదిలేయండి అని అనామిక బ్రతిమాలుతూ ఉండగా పంతులుగారు కోపంగా అక్కడున్న అడుక్కు తినే వాళ్ళని చూస్తూ, వాళ్ళు ఇక్కడే ఉంటే మాత్రం మీకు కూడా ఏ ప్రసాదమూ పెట్టను, వాళ్ళనిక్కడి నుంచి వెళ్ళగొట్టండి అని పంతులుగారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హరీష్ ఏడుస్తుంటే అనామిక ఓదార్చుతూ ఉంటుంది. కమల, సురేఖ, వీరేష్ బ్రతిమిలాడగానే పిల్లల్ని తీసుకుని అనామిక అక్కడి నుంచి బయలుదేరి ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. అలా కొంత దూరం నడిచిన తర్వాత రమేష్ ఎదురుపడతాడు అనామికకి. భవ్యని ఎత్తుకుంటాడు. కొడుకు ఏడవటం చూసి, ఏమైంది అనామిక, వాడెందుకు ఏడుస్తున్నాడు అని అడగగానే అనామిక జరిగిన విషయం చెప్తుంది. రమేష్ ఓదార్చుతూ అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని ఇంటికొస్తాడు. కోడల్ని పిల్లల్ని చూసిన తర్వాత శారదా ప్రసాదుల మనసు కాస్త కుదుట పడుతుంది. యావైంది కోళ్ళ? ఇంటికొస్తుంటే హరీష్ ఒకటే ఆకలి ఆకలి అంటూ రోడ్డు మీద ఏడవడం మొదలు పెట్టాడత్తయ్య. దగ్గరలో గుడి కనిపిస్తే ప్రసాదం ఇస్తారు కదా అని తీసుకెళ్లాను. అక్కడ గర్భగుడిలోకి వెళ్ళి ప్రసాదం తింటుంటే పంతులు చూసి కొట్టాడు. పెళ్లలో దేవుళ్ళతో సమానమని ఆ పంతులు తెలీదా ఏమిటి? తెలిస్తే మా నాన్న ఎందుకు కొడతాడు చెప్పు అని చెప్పగానే శారద పంతులుగారిని దిడుతూ మనవడు హరీష్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. కాసేపటికి ప్రసాదు, రమేషు మంచంలో పడుకుంటారు. పిల్లల్ని వేసుకుని శారద, అనామిక కింద పడుకుంటారు. మరుసటి రోజున శారద, ప్రసాదు, రమేషు, అనామిక దీనంగా ఇంట్లో కూర్చున్నారు. హరీషు, భవ్య ఆకలి ఆకలి అంటూ గోల చేస్తూ ఉంటారు. ఆకలి ఆకలి అంటే ఏం చేసి పెట్టను? అక్కడ పచ్చని గడ్డుంది, దాన్ని తినండి. ఉట్టి గడ్డి ఎలా తినాలి మమ్మీ? ఆ గడ్డితో ఏదైనా చేసివ్వు అని అనగానే అక్కడున్న వాళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆవేశంగా అనామిక లేచి ఇంటి పక్కనే ఉన్న గడ్డిని బీకి రోట్లో వేసి బాగా మెత్తగా దంచుతుంది. దాన్ని ముద్దగా చేసి ఆ తర్వాత చపాతీలు చేస్తుంది. అది చూసి హరీషు, భవ్య సంతోషపడతారు. చెల్లి, మన కోసం మమ్మీ గడ్డి చపాతీలు చేస్తుంది. నీకంటే నేనెక్కువ తింటాను చూడు. లేదన్నయ్య, నేనే ఎక్కువ తింటాను చూడు అని హరీషు, భవ్య వాదన చేసుకుంటూ ఉంటారు. అనామిక కోపంగా గడ్డితో చపాతీలు చేసి పెడుతుంది. పిల్లలిద్దరూ బాగున్నాయంటూ సంతోషంగా తింటూ ఉంటారు. అది చూసి రమేషు, ప్రసాదు, శారద కూడా ఆ గడ్డితో చేసిన చపాతీలు తినటం మొదలు పెడతారు. గడ్డి చపాతీలు అందరికీ బాగా నచ్చుతాయి. కోళ్ళ, నువ్వు కూడా తినమ్మా, గడ్డి చపాతీలు బాగున్నాయి. వద్దత్తయ్య, నేను తినలేను. మీ అందరికీ ఏమైనా అయితే చూసుకోవడానికి నేనుండాలి కదా అత్తయ్య. మాకేవి కాదు కోళ్ళ, ఆకలి మంటకి అన్నమైనా గడ్డైనా తేడా తెలీదు. నువ్వు కూడా తిను.
తినకపోతే రాత్రి నిద్ర పట్టదు కోళ్ళ. నేను ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులైందో అత్తయ్య. అని చెప్పి అనామిక బాధపడుతూ ఉంటుంది. అలా పేద అనామిక తన పిల్లల ఆకలిని తీర్చడానికి ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో గడ్డితో చపాతీలు చేసి పెడుతూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అతి కష్టంగా వారు జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. డాబా ఇంటి ముందు పాల డబ్బా పట్టుకుని పవన్, బట్టల మూట నెత్తిన పెట్టుకున్న చాకలి కమల, కూరగాయలమ్ముకునే సుజాత, కిరాణా షాపు కిషోరు అందరూ వరుసగా నిలబడి ఉన్నారు. అప్పుడే ఇంట్లో నుంచి ప్రసాదు ఒక పాత పుస్తకము, పెన్సిలు తీసుకొని బయటకొస్తాడు. అయ్యా, ఇంటి ముందు నిలబడి అరగంట దాటింది. ఎంత పిలిచినా మీరు పలకరో, అమ్మగారు పలకరో. మా డబ్బులు మాకిచ్చేస్తే మా దారిలో మేము పోతూ ఉంటాం. ఇది మరీ దారుణమండి ప్రసాద్ గారు. సరుకులు తీసుకోవటానికి మీరు మా షాప్కి వస్తారు. ఇలా రాగానే అలా సరుకులిచ్చి పంపించాలి. డబ్బుల కోసం మేమొచ్చినప్పుడు మాత్రం మీ నుంచి ఏ తొందరపాటు ఉండదు. మీరు మాటలనటంలో, మీకు కోపం రావటంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఇప్పుడు సంసారం అంతా కొడుకు చేతిలో ఉంది. కొడుకు రమేష్ వచ్చే వరకు మనకి ఎదురుచూపు తప్పదు అని ప్రసాద్ అంటూ ఉండగా చేతిలో డబ్బులు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు రమేష్. అందరూ రమేష్ని ఒక్కసారిగా చేతులు జోడించి దండం పెడతారు. బాబు, మొదలు పెడదామా? తప్పదు కదా నాన్న, మీ పేద కోడలి రిచ్ బిల్డప్ని కవర్ చేయాలి కదా. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది బాబు. ముందు వాళ్ళ లెక్కలు చూసి పంపిద్దన్న. అసలే అరగంట నుంచి వాళ్ళంతా మన ఇంటి ముందే నిలబడి ఉన్నారు అని అనగానే ప్రసాదు తన చేతిలో ఉన్న బుక్కు తెచ్చి లెక్కలు చూస్తూ ఉంటాడు. పాలవాడు పవను 6 రోజులు పాలు పోయలేదు, ఇతనికి 24 రోజుల డబ్బులు ఇవ్వాలి అని లెక్కలు వేసి ఎంత డబ్బివ్వాలో చెప్తాడు. రమేష్ అంత డబ్బుని పవన్కి ఇస్తాడు. పవన్ ఆ డబ్బులు తీసుకొని, అనామిక వదిన బిల్డప్ అదిరే లెవెల్లో ఉంటుంది. అన్న మాత్రం 5కి 10కి కక్కుర్తి పడుతూ ఉంటాడు. ఏంటో అని అనుకుంటూ అక్కడి నుంచి పవన్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రసాదు చాకలి కమల లెక్కలు చూస్తాడు. కమలకి రోజుకు 4 జతల బట్టలు చొప్పున 30 రోజులు, జతకి 50 రూపాయలు అని లెక్కలు వేసి ఇవ్వాల్సిన డబ్బుల గురించి రమేష్కి చెప్తాడు ప్రసాద్. రమేష్ ఆ డబ్బుల్ని లెక్కబెట్టి కమలకిస్తాడు. కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూరగాయలమ్ముకునే సుజాతకి, కిరాణా షాపు కిషోర్కి లెక్కలు చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ప్రసాద్ చెప్పగానే రమేష్ మొత్తం ఇచ్చేస్తాడు. పేద కోడలు అనామిక రిచ్ బిల్డప్ ఇవ్వటానికి మోడ్రన్ డ్రెస్సులో మేకప్ వేసుకొని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, స్టైల్గా ఉండే చిన్న బ్యాగ్ పట్టుకొని హాల్లోకి వస్తుంది. ఆంటీ, ఆంటీ, జీడిపప్పు ఉప్మాని రెడీ చేశారా అని అనగానే కిచెన్లో నుండి గరిట పట్టుకుని శారద ఆవేశంగా వస్తుంది. ఏమే పేద కొడలా, నీ రిచ్ బిల్టప్ బయట చూపించుకోవే. నా దగ్గర కాదు, ఈ పేద ఇంట్లో అసలే కాదు. ఆంటీ ఏంటి ఆంటీ, అత్తయ్య ననలేవా? సారీ అత్తయ్య, మోడర్న్ డ్రెస్సు మేకప్ వేసుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాను కదా, రిచ్ కోడలి క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేసాను అత్తయ్య. ఏడ్చో, ఎప్పటికే నీ రిచ్ బిల్డప్ కోసం కొడుకుని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నావు. వాడి బాధను చూడలేకపోతున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నప్పుడే నా రిచ్ బిల్డప్ గురించి చెప్పేశాను అత్తయ్య. ఆయన ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రసాదు రమేష్లు కలిసి ఇంట్లోకి వస్తారు. సోఫాలో కూర్చుంటారు. వచ్చారా, నాకొక 10,000 రూపాయలు ఇవ్వండి అని అనామిక అడగగానే రమేష్ ప్రసాదులు కరెంట్ షాక్ కొట్టినట్టు అలా చూస్తూ ఉండిపోతారు. ఏమండి, మిమ్మల్ని అని అనగానే షాక్ నుంచి రమేష్ తేరుకుంటాడు. ఏంటి 10,000? ఎందుకు అనామిక? ఇప్పటికే నీ బిల్డప్ చాలా ఓవర్ అయింది. మన ఇంటి నుంచి 20 అడుగులేస్తే పాలు పోసే పవన్ ఇల్లు. వెళ్ళి తెచ్చుకుంటే 1,500 మిగులుతాయి తెలుసా? అంతేకాదు కోళ్ళ, కిరాణా సరుకులు మనమే దగ్గరుండి చూసి తెచ్చుకుంటే ధరలు తగ్గిస్తారు. అక్కడ మనకు ఎంతో కొంత మిగులుతుంది అని తండ్రి కొడుకులు ఇద్దరూ చెప్తూ ఉంటే హాట్ క్యారేజ్ బాక్స్ పట్టుకుని హాల్లోకి వస్తుంది శారద. అనామికాని చూస్తూ ఇలా అంటుంది. అధిక ధరలున్న జీడిపప్పు, బాదం పప్పు తినడం తగ్గించుకోవాలా. ఇలా గొప్పల కోసం నలుగురికి పంచడం మానుకోవాలి. అది నేను తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి శారద చేతిలో ఉన్న జీడిపప్పు ఉప్మా చేసి పెట్టిన హాట్ క్యారేజ్ బాక్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ ఆలోచిస్తూ ఉంటాడు.
ఏం ఆలోచిస్తున్నావు బాబు? ఏముంది నాన్న, మీ పేద కోడలి రిచ్ బిల్డప్కి ఇలా బల్లవటం కంటే సన్యాసం తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంతే. అయ్యో బాబు, ఇంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం ఎందుకు బాబు? పరిస్థితులు మన కోడలు అనామికాని మారుస్తాయని నాకు అనిపిస్తుంది. నువ్వేమీ దిగులు పడకు. లేదండి, ఆ పరిస్థితులను కూడా తన బిల్డప్ కోసం మార్చుకొని అయ్యి కూడా వాడుకుంటది. అమ్మ చెప్పిందే నిజం నాన్న. ఈ పరిస్థితి, ఏ పరిస్థితి వచ్చినా నీ బిల్డప్ కోడల్ని మాత్రం మార్చలేవు. నాకైతే నమ్మకం లేదు నాన్న. బాధపడకరా, ఎంతకంటే నిన్ను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. శారదా, నేను దాచుతానులే గాని నువ్వేం దిగులు పడకు అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేషు, ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక ఫ్రెండ్స్ మాలిని, సుమతి, నక్షత్ర ముగ్గురు పార్క్లో కలుసుకుని రిచ్ బిల్డప్ అనామిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నాకెందుకో అనామిక ఇస్తున్న రిచ్ బిల్డప్ నిజమనిపిస్తుంది. నిజం కాదు మాలిని, అది నేను కలిసే డిగ్రీ వరకు చదువుకున్నామే. అనామిక వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న కూలి పనులకి వెళ్ళేవాళ్ళు. అనామిక వాళ్ళకి తిండి కూడా సరిగా ఉండేది కాదు. ఇప్పుడు పెళ్ళైంది కదా సుమతి, అత్తింటి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చులే. కావచ్చు, కాలేకపోవచ్చు. నేను మాత్రం 100% చెప్పగలను. ఖచ్చితంగా అనామిక అయితే బిల్డప్పే ఇస్తుంది. మనం ఎన్నోసార్లు కలిసాం. తన ఇంటికి కూడా తీసుకెళ్ళమని అడిగాం. ఈ విషయం మీకు గుర్తుందా? అవును, అప్పుడు అనామిక ఇప్పుడు కాదు, మరెప్పుడైనా మా ఇంటికి వెళ్దాం అంటూ ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునేది. చూడండి, అంత బిల్డప్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఫ్రెండ్ కదా. మనం ఈరోజు బయట కలిసి సరదాగా అందరం వండుకొని తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్తో ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు మనం ఫోకస్ అనామిక ఇచ్చే బిల్డప్ మీద కాకుండా చేయాల్సిన ఎంజాయ్ మీద పెట్టాలి. ఎస్ అని అనుకుంటూ ఉండగా పార్కు ముందు కారులో దిగిన అనామిక హాట్ బాక్స్ పట్టుకుని రావటం తన ఫ్రెండ్స్ చూస్తారు. మళ్ళీ వాదన మొదలవుతుంది. అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. అందరూ నవ్వుతూ పలకరించుకుంటారు. అందరూ తీసుకొచ్చిన ఫుడ్ని షేర్ చేసుకుంటూ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా 2-3 గంటల సమయం గడిచిపోయింది. అందరూ కలిసి పార్కు నుంచి బయటకు వస్తారు. అప్పుడే 25 ఏళ్ల సుధీర్ పరుగున అనామిక దగ్గరికి వస్తాడు. హలో మేడం, బాగున్నారా అని పలకరించిన సుధీర్ని చూసి అనామిక షాక్ అవుతుంది. అబ్బా, వీడేంటి ఇక్కడ? ఇప్పుడు మా ఫ్రెండ్స్ ముందు పరువు తీసేలా ఉన్నాడు. గుర్తుపట్టినట్టుగా తెలియనట్టుగా ఉండాలి అని మనసులోనే అనుకుని పైకి మాత్రం, ఎవరు బాబు నువ్వు? నీకు ఏం కావాలి? మేడం, మీరు నన్ను గుర్తుపట్టలేదా? ప్రతి ఆదివారం జరిగే సంతలో సెకండ్ హ్యాండ్ టీషర్ట్లు, ప్యాంట్లు, షర్ట్లు తీసుకొస్తుంటాను. మీరు భలే బాగున్నాయని అక్కడ కూడా బేరవాడి మరీ తీసుకుంటారు కదా మేడం, నన్నే మర్చిపోయారా అని చెబుతూ ఉంటే అనామిక ఫ్రెండ్స్ మాలిని, సుమతి, నక్షత్ర ఒకరిని ఒకరు అయోమయంగా చూసుకుంటూ ఉంటారు. ఇలా చూడు బాబు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, నేను బాగా రిచ్. సెకండ్ హ్యాండ్ బట్టల్ని బేరవాడి కొనేలా కనబడుతున్నానా నేను? అయ్యో మేడం, ఎలా చెప్తే మీరు నన్ను గుర్తుపడతారు? ఏ బాబు, తన పేరు చెప్పు. మేడం పేరు అనామిక. అనామిక, ఏమిటే ఇది? నిజం చెప్పు, నువ్వు బిల్డప్ ఇస్తున్నావా లేకపోతే నిజమైన ధనవంతురాలువేనా? అని అందరూ కలిసి అనామికని గట్టిగా అడుగుతారు. అనామిక అప్పుడు, మీరేమిటే వాడి మాటలు పట్టుకొని నన్ను అనుమానిస్తున్నారు? అవమానిస్తున్నారు ఎందుకు నన్ను? నిన్ను కారులో నుంచి దిగడం మీరు చూడలేదా? ఆ కారు నీ సొంత కారేనా అనామిక? ఆ కారు మాదేనే. అవునా? మరి ఫోన్ చేసి రమ్మని చెప్పవే, మనమందరం కారులో వెళ్ళిపోదాం. మమ్మల్ని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కష్టమే, డ్రైవర్కి ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పాడు, అందుకే వెళ్ళమని చెప్పాను. ఈ పాటికి డ్రైవర్ వెళ్ళిపోయే ఉంటాడు. దీని గురించి మనకు తెలిసిందే కదా, పదండి వెళ్దాం. అది కాదే, డ్రైవర్కి ఏదో ముఖ్యమైన పనుందంటేను అని అనామిక చెబుతూ ఉండగా డ్రాప్ చేసి వెళ్లిన కారు తిరిగి అనామిక దగ్గరికి వస్తుంది. అనామికకి ఏం చేయాలో అర్థం కాలేదు. తల పట్టుకుంటుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఇప్పుడేం చేయాలి? ఇద్దరు ఒకేసారి ఎదురుపడ్డారు. ఫ్రెండ్స్ ముందు నేను బిల్డప్ ఇవ్వకుండానే పరువు తీద్దామనుకుంటున్నారు. మేడం, నేను ఈ దారిలో వెళ్తున్నాను. ఇంతకు ముందు ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా లిఫ్ట్ ఇవ్వమంటే ఇస్తాను
అని చెప్పగానే అనామిక తామనుకుంటున్నట్టుగా బిల్డప్ ఇస్తుందని తన ఫ్రెండ్స్కి అర్థమైపోతుంది. ఏమి అనామిక, ఇప్పటికైనా నిజం చెప్పవే అని తన ఫ్రెండ్స్ అందరూ గట్టిగా అడుగుతారు. రిచ్గా బిల్డప్ ఇచ్చే అనామిక అక్కడ ఉండటం అంత మంచిది కాదని పరుగు తీస్తూ ఉంటుంది అనామిక. అది చూసి ఫ్రెండ్స్తో పాటు మిగతా వాళ్ళందరూ పకపకా నవ్వుతూ ఉంటారు.